సో అంటే చాలా అప్పట్లో అభివృద్ధి అంటే చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుడు వివాదాలు లుకలుకలు కొంత పడిపోయే పరిస్థితులు అట్లాంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచేవాళ్ళ. గ్యారంటీగా రాష్ట్రపతిని ఎంపికప్పుడు ఆయనకే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఆ, అది కాకుండా కొన్ని సందర్భాల్లో 2-3 ఇన్సిడెంట్లు ఏం జరిగింది రాష్ట్రపతి ఎన్నికప్పుడు? అప్పుడు అసలు ఏమనుకున్నారు, ఎవరిని ఫైనల్ చేయాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని రిఫర్ చేశారు, ఎట్లా తీసుకొచ్చారు? వారి అబ్దుల్ కలాం గారిని రెఫర్ చేసిన దాంట్లో చంద్రబాబు గారి పాత్ర చాలా ఉంది. వాళ్ళు ఎవరిని అనుకున్నారు? వాజ్పేయి గారితో మనం అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తికి ఇస్తే మనకు ఒక మంచి మెసేజ్ వెళ్తుంది దేశం అంతా అని చెప్పినప్పుడు ఆయన సైంటిస్ట్ కదా ఒప్పుకుంటారా అని అడిగారని చెప్పి మాకు చంద్రబాబు చెప్పారు. ఆ ఒప్పించే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని వాజ్పేయి గారు ఆయన ఏమంటే బాంబే వెళ్ళినట్టున్నారు, ఆయనతో పర్సనల్ మాట్లాడినట్టున్నారు. అది మెటీరియలైజ్ అయింది. ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత దేశానికి వన్నె తెచ్చారు అబ్దుల్ కలాం గారు. ఈ రోజు వరకు కూడా ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఒక ఆదర్శంగా తీసుకుంటాం. సో అట్లాంటి సరే అది నారాయణ గారి సెలక్షన్ లో కూడా ప్రధానమైన పాత్ర ఆ రోజున చంద్రబాబు గారిది. చాలా మంది అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు హైదరాబాద్ వచ్చేవాళ్ళండి వాళ్ళ పేరుని ప్రపోజ్ చేయమని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారితో మా పేరు ప్రపోజ్ చేయండి రాష్ట్రపతిగా చెప్పండి, కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా కానీ చాలా మంది వచ్చేవాళ్ళు. కేంద్ర మంత్రిగా రికమెండ్ చేయండి అని చెప్పి అప్పట్లో బీజేపీ లీడర్లు కూడా వచ్చేవాడు కదా. వచ్చేవారు. నాకు అంత డీటెయిల్స్ తెలియదు. బట్ ఉపరాష్ట్రపతిగా నన్ను ప్రపోజ్ చేయండి అని చెప్పి చెప్పండి. నాది అంత స్థాయి కాదు. చెప్పండి చంద్రబాబు గారికి అని అవసరం. ఆల్రెడీ డైరెక్ట్ గా మాట్లాడగల శక్తి ఉంది.